శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, రీసెంట్గా విష్ణుప్రియ గారు సోషల్ మీడియాలో ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ తన బాడీ కౌంట్ 5 అని చెప్పింది. ఆ తర్వాత విమర్శలు రావటం చేత నిజం ఒప్పుకోవడంలో తప్పేముందని కూడా ఆమె చెప్పడం జరిగింది. అసలు దీనిపైన ఈ టోటల్ వ్యవహారం పైన మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? ఒకటి ఆవిడ బోల్డ్గా చెప్పినందుకు ముందు అప్రిషియేట్ చేయాలి, ఓకే. కానీ అవసరం లేదు. నేనేమంటానంటే మీరు ఎంత బోల్డ్గా ఉన్నా కూడా సొసైటీ యాక్సెప్ట్ చేయదు కొన్ని. ఇప్పుడు సాధారణంగా మాకు ఎవరితో సంబంధం లేదు అని చెప్పడానికి ఎవరైనా ఇష్టపడతారు, కానీ అలా కాకుండా నా బాడీ కౌంట్ 5 అంటే దాని అర్థం ఏంటంటే మీకు అంటే ఇది 2 రకాలుగా, ఈ బాడీ కౌంట్ అనేది 2 రకాలు. ఒకటి మీరు వేరే వాళ్ళతో శారీరక సంబంధం, లైంగిక సంబంధాలు కలిగి ఉండడం, దాన్ని ఒక బాడీ కౌంట్ అంటారు. యుద్ధాలలో మరణించిన వాళ్ళు ఉంటారు కదా, అది కూడా బాడీ కౌంట్ కిందకు వస్తుంది. లేదు విపత్తుల్లో మరణిస్తారు, అది కూడా బాడీ కౌంట్ అంటారు. సో అక్కడ ఎంతమంది చనిపోయారు అని కౌంట్ చేయడాన్ని కూడా బాడీ కౌంట్ అంటారు. ఇక్కడ బాడీ కౌంట్ అంటే నేను ఇంతమందితో నేను శారీరకంగా కలిశాను అని ఆవిడ ఓపెన్గా చెప్పటం అనేది ఆవిడ ధైర్యం. అది నోబడీ విల్ యాక్సెప్ట్ దట్. అవునా కదా? ఒక ప్రాస్టిట్యూట్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో పనిచేస్తారు ఆవిడ, కానీ షీ నెవర్ థాట్ ఆఫ్ మీకు అలాంటివి చెయ్యరు ఎవరు. కాబట్టి అసలు అవసరమా? ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు మీరు దీనివల్ల? ఇలాంటివి ఎలా ఉంటాయంటేనండి, పిల్లల్లో కూడా కొన్ని అసహజ ప్రవృత్తి కారణం అవుతాయి. నా బాధ అది. మీ లైఫ్ మీ ఇష్టం, మీరు ఎందుకు తిరిగారు లేకపోతే ఎవరితో తిరిగారు, ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చాక ఈవిడకి సబ్స్క్రిప్షన్స్ అని పెట్టుకుని ఈవిడ డబ్బులు సంపాదించుకుంటూ, అంటే ఇది యాక్చువల్గా యూట్యూబ్ వాళ్ళు కూడా దీన్ని మరి బ్యాన్ చేయాలిగా. ఇవాళ మీరు ఆలోచించాల్సింది ప్రభుత్వాలు కూడా వీటి మీద దృష్టి పెట్టాలి. ఇవన్నీ ఏం నేర్పిస్తున్నాయి పిల్లలకి? మన శరీరాన్ని చూపించి మనం సంపాదించుకోవచ్చు. నథింగ్ బట్ ప్రాస్టిట్యూషన్ కదా అది. నేను మీకు ప్రత్యేకంగా నా బాడీ చూపిస్తాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, 300, 250, 500 అంటుంటే ద అదర్ వే రౌండ్ కదా ఇది. సో వాట్ ఈస్ దిస్? అసలు ఎందుకు మనం యాక్సెప్ట్ చేస్తున్నాం ఇలాంటి సోషల్ మీడియాని? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలు. ఇది మీరు నేను 5 నిమిషాలు మాట్లాడుకుంటే తేలిపోయేవి కాదు కదా. ప్రభుత్వాలు ఆలోచించాలి. వై దే ఆర్ కామ్. ఇప్పుడు ఈ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి వ్యూవర్షిప్ కావాలి, ఏదో వాళ్ళ కంపెనీ నిలవాలి అని చూస్తున్నారు తప్ప అది పద్ధతి కాదుగా. ఇవాళ మీరు డార్క్ ఫిల్మ్స్ అవన్నీ బంద్ చేశారు, ఇవి కూడా బంద్ చేయండి. మనం అడుగుతున్నది అది. సో విష్ణుప్రియ ఎందుకు చేశారో నాకు తెలియదు. దయచేసి ఇలాంటివి చేయకండి. మీ పర్సనల్ మీరు పెట్టుకోండి, లేదు మీ సబ్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీ సబ్స్క్రైబర్స్కి చెప్పుకోండి, పబ్లిక్ చేయొద్దని చెప్తున్నాను.